మనము ఈ రోజు చదువుకోబోయే చాప్టర్ పేరు వచ్చి మనం ఎప్పటి వరకు మనకి 2 చాప్టర్లు అయిపోయినాయి. ఫస్ట్ చాప్టర్లో ఎవరి గురించి నేర్చుకున్నాం మనం? ఎవరి గురించి నేర్చుకున్నాం? ప్రియవ్రత మాత. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. లేకపోతే నాకు డౌట్ వస్తుంది నేనేం చెప్పానని. ఓకే, ప్రియవ్రతుడి గురించి. సో ఆయన ఏ విధంగా ఏం చేశారు ప్రియవ్రతుడు? ఏం నేర్చుకున్నాం ప్రియవ్రతుడి గురించి? మాతజీ, పరీక్షిత్ మహారాజ్ కి డౌట్ వచ్చింది మాతజీ. ఆయన అదే ట్రాన్సిడెంటల్ ప్లాట్ఫామ్ లో ఉన్నారు కదా, సో ఆయన మళ్ళీ గృహస్థాశ్రమంకి ఎలా ఎంటర్ అయ్యారు, అంటే అది ఆ, భక్తికి ఆటంకం కాదా అనేసి ఆ డౌట్ అడిగితే అది దాని కాక గురించి. గృహస్థాశ్రమానికి వెళ్ళి కూడా మళ్ళీ ఎలాగా భగవంతుని పూర్తిగా అనుగ్రహం అనేది పొందాడు. సో నాకు ఇది తెలుసుకోవాలనుకుంటున్నా, నాకు పూర్తిగా వివరించి చెప్పండి అని చెప్పారు. సో మనకి ఎప్పుడైతే మొత్తం కూడా ధ్రువుడి యొక్క వంశం అలా అలా ఉత్తానపాద దగ్గర నుంచి మొదలుకొని అలా అలా వస్తూ వస్తూ ప్రచేతాసు వాళ్ళ కొడుకులు దక్షుడు పుట్టిన తర్వాత నేను తపస్సు చేసుకోవాలి అని ఆయన వెళ్తాడు. వెళ్ళిన వెంటనే ఈ ఆ, ఈ తర్వాత వంశాన్ని ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరూ లేరు. అప్పుడు స్వయంభూ మనువు చూస్తాడనమాట. ఓ నా పెద్ద కొడుకున్నాడు కదా ప్రియవ్రతుడు, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడు కదా గంధమాత నా మీద, అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడగడం. అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన నేను రాను, నాకు ఆటంకం కలగదా అని అనుకోవడం. తర్వాత బ్రహ్మ రావడం, బ్రహ్మ ఆయనకి ఉపదేశం ఇవ్వడం. దానికి ఆయన యాక్సెప్ట్ మనం అందరం కూడా భగవంతుడి మీద ఆధారపడాలి, భగవంతుడు చెప్పిందే వినాలి మనము. మేమందరం కూడా అలాగే పాటిస్తున్నాము. నువ్వు ఒకవేళ గృహస్థాశ్రమంలోకి వచ్చినా కూడా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నీ ఇంద్రియాలను కనుక నువ్వు కంట్రోల్ చేసుకున్నావు అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఈ విధంగా చెప్పి ఆయనకి చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. సో తర్వాత ప్రియవ్రతుడు ఒప్పుకుంటాడు. నారదుల వారి యొక్క పర్మిషన్ తీసుకుని స్వయంభూమను రాజ్యాన్ని ప్రియవ్రతుడికి అప్పచెప్తాడు. అతను వచ్చేసి 11 అర్భక సంవత్సరాలు పరిపాలిస్తాడు. సో అతను ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? బర్హిష్మతిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చేసి ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళకి మా ఫస్ట్ ఆమెతోటి 10 మంది పిల్లలు పుడతారు. కాకపోతే దాంట్లో ముగ్గురు వచ్చేసి వాళ్ళు పరమహంసలాగా అయిపోతారు. మిగతా 7గురికి కూడాను ఈ మొత్తం అంతా కూడా మన ఏమంటారు, మన ఈ విశ్వాన్ని అని చెప్పలేము, మన ఈ భూమండలాన్ని అంతా కూడాను ఆ 7 సారీ ఎన్ని సప్త 7 సముద్రాలు మాతజీ. సప్త సముద్రాలు, సప్త ఖండాలు కింద, ఖండాలు కాదు సప్త ద్వీపాల కింద డివిజన్ చేసి అవి వాళ్ళకి అప్పచెప్పేసి ఆ తర్వాత ఆయనకి రియలైజేషన్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అది ప్రియవ్రత అది. సో దీంట్లో వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పెద్దవాడు ఆగ్నేయుడు అనమాట. సో ఆ ఆగ్నేయుడికి ఏంటంటే ఆ తర్వాత ఆయనకి పితృలోకానికి వెళ్ళాలి అనే కోరిక కలుగుతుంది. ఆయన తపస్సు చేసుకుంటుంటాడు, రాజ్యాన్ని చాలా మంచిగా పరిపాలిస్తాడు. ఆయనకి జంబూ ద్వీపం, సో దాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. సో అతనికి కూడా అప్పుడు తపస్సు చేసి మంచి పిల్లాడు కావాలి, నేను పుత్రులోకి వెళ్ళాలి అంటే నాకు మంచి కుమారుడు కావాలి అని ఆయన బ్రహ్మకు తపస్సు చేస్తా ఉంటే పురుచిత్తు అనే అప్సరసాన్ని పంపిస్తాడు. సో తనతో అతను ఏ సంభాషణ అంతా కూడా ఎలాగ చేస్తాడు అనేది మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆమెతో పెళ్లి చేసుకొని, పెళ్లి అంటే పెళ్లి నార్మల్గా కలిసే ఉంటారు. సో చేసుకొని ఆయనకి మళ్ళీ ఎంతమంది పిల్లలు పుడతారు? 9 మంది పిల్లలు పుడతారనమాట. సో ఆ 9 మంది పిల్లలతోటి వాళ్ళకి ఏదైతే ఈ జంబూ ద్వీపాన్ని ఉందో మళ్ళీ దాన్ని 9 ఖండాల కింద, వర్షాల కింద విభజించి దాన్ని ఒక్కొక్కరికి ఇస్తాడు. వాళ్ళ పేర్ల మీద వాటిని పిలుస్తారు అని కూడా మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఆవిడ మీద కోరిక అలాగే ఉంటుంది. అందుకొని లక్షల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కొడుకులు కదా అప్పచెప్పేసి ఆయన అక్కడి నుంచి మళ్ళీ పితృలోకానికి వెళ్ళిపోతాడు, ఎక్కడైతే పూర్వచిత్తి ఉందో. ఆ ఆ విధంగా ఏంటి అంటే ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే పిల్లలందరికీ కూడా అప్పటికి పెళ్లిళ్ళు అవ్వలేదు కాబట్టి తల్లి లేదు తండ్రి లేదు. సో వాళ్ళే మేరు యొక్క కుమార్తెలు అయితే ఉంటారు 9 మంది, వాళ్ళని చేసుకుంటారు. దాంట్లో కూడా ఏంటి అంటే ఈ నాభికి పెద్ద కొడుకు వచ్చేసి ఆ సారీ అగ్నిదుడికి పెద్ద కొడుకు వచ్చేసి నాభి అన్నమాట. ఇక్కడ మేరుకు వచ్చేసి మేరు దేవి అన్నమాట. సో వీళ్ళిద్దరికి పెళ్ళవుతుంది. అది మనకి తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ చాప్టర్లో ఏంటి అంటే మనకి మూడో చాప్టర్లో ఈ నాభికి మేరుదేవికి ఏంటంటే పెళ్ళవుతుంది కానీ పిల్లలు ఉండరు. సో వాళ్ళకి వృషభదేవుడి జననం అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ చాప్టర్లో చూస్తామన్నమాట. మొత్తం మాతజీ, మనం ఇది ఈ థర్డ్ చాప్టర్ కదా? ఇది థర్డ్ థర్డ్ కదా? చాప్టర్. ఎస్, ఓకే. థర్డ్ చాప్టర్. సో ఇక్కడ వచ్చి మనకి ఋషభదేవు రావడం అనేది ఉంటుంది. మేరుదేవి ఔర్ నాభికి కలిపి పుట్టడం అనమాట. సో దీంట్లో 20 శ్లోకాలు ఉంటాయి మనకి. 1 నుంచి 3 శ్లోకాలు ఏంటంటే వాళ్ళు భగవంతుడి కోసం యజ్ఞం చేస్తారు, భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట వాళ్ళకి. ఆ తర్వాత 4 నుంచి 15 శ్లోకాలు ఏంటి అంటే
అక్కడ ఉన్న రిత్విక్స్ అందరూ ఎవరైతే బ్రాహ్మణులు వస్తారో యజ్ఞం చేయడానికి, వాళ్ళందరూ భగవంతుడిని చూసిన వెంటనే వాళ్ళు భగవంతుడికి ప్రేయర్స్ చేయడం మొదలు పెడతారు, ప్రార్థనలు మొదలు పెడతారనమాట. సో దాంట్లో ఏంటంటే, మేము నువ్వు ఎంతో మంచివాడివి, నీ యొక్క కరుణతోటే నీకేమీ అవసరం లేదు, మా అవసరాలు తీర్చడానికే వస్తావు, నువ్వు నిర్హేతు కరుణ చూపించావు, అదిగాక నువ్వు ఎన్నో ఇవ్వడానికి రెడీగా ఉన్నావు, కానీ మేము ఒక భౌతికమైన తుచ్చమైన కోరిక కోరుతున్నాము. ఈ నాభి అనే రాజుకి మంచివాడు అయినప్పటికీ కూడా ఇతనికి ఏంటంటే ఒక కొడుకు కావాలి అని ఉంది, అది కూడా నీలాంటి కొడుకు కావాలి అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన రిత్వికులకు చెప్తాడనమాట, నాలాంటి వాడు అంటే నాకు సముచితంగా ఎవరు ఉండరు, సో నేనే రావాలి. కాకపోతే ఏంటి అంటే, నేను ఆ ఆ, నా అంశ రూపంలో నేను వస్తాను అని చెప్పి, మీరు బ్రాహ్మణులు కాబట్టి మీ నోట, నా భక్తులు మీరు, మీ నోట వచ్చింది నేను నిజం చేయాలి కాబట్టి దానికోసమైనా కూడా నేను వాళ్ళ కడుపులో పుడతాను అని చెప్పేసి అక్కడి నుంచి భగవంతుడు అదృశ్యమైపోతాడనమాట. అది 16 నుంచి 20 శ్లోకాల్లో ఇది జరుగుతుంది. 4 నుంచి 15 శ్లోకాల్లో ప్రేయర్స్ ఉంటాయి. 1 నుంచి 3 శ్లోకాల్లో వాళ్ళు యజ్ఞం చేయడం అనేది ఉంటుంది. ఇంతే, క్లుప్తం అనమాట, ఇంక ఏమీ లేదు ఈ చాప్టర్లో చెప్పాలి అంటే. సో ఈ రోజు మనము ఎన్ని శ్లోకాలు అవుతాయో చూద్దాం. 1 మినిట్ మధ్య షేర్ చేయాలి కదా, నేను పెట్టుకోవడం మర్చిపోయాను. సో నేను మళ్ళీ లాస్ట్లో ఒకసారి సమ్మరీ చెప్పేస్తాను. చాప్టర్ సమ్మరీ కూడా చాలా ఈజీ మీకు గుర్తుపెట్టుకోవడం. నాభి అండ్ మేరుదేవి, వాళ్ళిద్దరికీ పిల్లలు లేకపోవడం, వాళ్ళు యజ్ఞం చేయడం, వాళ్ళు యజ్ఞం చేస్తే భగవంతుడు డైరెక్ట్గా ప్రత్యక్షం అవడం, ఏదో పాయసమో ఏదో పట్టుకొని యజ్ఞపురుషుడు వస్తాడేమో అనుకుంటే డైరెక్ట్గా భగవంతుడి రావడం, ఆ భగవంతుడిని చూసి వీళ్ళ ఆనందంతో అక్కడ ఉన్న రిత్వికులందరూ కూడా ప్రేయర్ చేస్తారనమాట. దాని తర్వాత భగవంతుడు, నాలాంటి కొడుకు రావాలి అంటే నేనే రావాలి, మీరు నా బ్రాహ్మణులు, నా భక్తులు కాబట్టి నేనే వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి అదృశ్యపడతారు. నాభి పత్ని యొక్క మేరుదేవి గర్భమున వృషభదేవుని ఆవిర్భావము చాప్టర్ పేరు. ఓకే, ఫస్ట్ శ్లోకం ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి. శ్రీసుక ఉవాచ నాభిరపత్యకామో ప్రజయా మేరుదేవ్యా భగవంతం యజ్ఞపురుషమవహితాత్మా యజత. ఆగ్నేద్రుని తనయుడగు నాభి పుత్రవాంఛితుడై సమస్త యజ్ఞపతి యజ్ఞభోక్త అయిన విష్ణు భగవానుని శ్రద్ధతో స్తుతించి అర్చించెను. సంతానహీనురాలకు నాభి భార్య మేరుదేవి కూడా భర్తతో పాటు ఆ దేవదేవుని అర్చించారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇప్పుడు అగ్నిదుడికి కొడుకు ఎవరైతే ఉన్నాడో పెద్ద కొడుకు నాభి అన్నమాట. అతనికి ఏంటి, మేరుదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మనకి అంటే, ఇక్కడ నేను ఒక లెక్చర్లో విన్నాను అనమాట, నాకు చాలా అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించచ్చా అనేసి. ఇప్పుడు మనకి పిల్లలు లేకపోతే ఏం చేస్తారు ఈ రోజు? మెడిసిన్స్ ఇప్పించుతారు, మొత్తం హాస్పిటల్కి తీసుకుంటారు. వెళ్తారు. ఫస్ట్ లేదేంటి, హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఇక్కడ వీళ్ళేం చేశారు, విష్ణు భగవంతు యజ్ఞాలు. భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. సో ఇది అన్నమాట, వెనకటి రోజులకి ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతులని అలా అని వెళ్తున్నారు. అప్పట్లో భగవంతుడినే నమ్ముకునే వాళ్ళు దేనికైనా కూడా అనేది ఒక లెక్చర్లో విన్నాను అనమాట నేను. సో ఇక్కడ ఏంటంటే, ఎందుకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరైతే యజ్ఞపతి యజ్ఞభోక్త ఉన్నారో ఆయనకి శ్రద్ధతోటి మనము యజ్ఞం చేస్తే ఆయనే నాకు సంతానాన్ని ఇస్తాడు అనేసే ఉద్దేశంతో. అందుకని మనకి ప్రపాదుల వారు కూడా ఎప్పుడు ఏం చెప్తారు, సంతానం కారణం మంచిదా చెడుదా అని చెప్తారా? ఒకటి మంచిదే మంది మాతాజీ, డివోటీస్ కోసంగా వాళ్ళు సంతానం కనటం అంటే అనేది ఎంత మందినైనా కానండి. ఇప్పుడు మనం చాలా మంది ఏం చెప్తారు, 1 ముద్దు 2 వద్దు అనేసి కొంతమంది స్లోగాన్స్ చెప్తారు, 2 ముద్దు 3 వద్దు అనేసి ఈ విధంగా చెప్తూ ఉంటారు. సో అసలు జనాలు పాపులేషన్ పెరుగుతుంది అనే భయమే అక్కర్లేదు అంటారు ప్రపాదుల వారు. ఎందుకు? నీరు పోసిన నారు అందరూ పోసిన వాళ్ళని devotees వాళ్ళు కూడా అవుతారు, భక్తులే కదా. చేస్తారు. కాదు భక్తులు కాదు, అయినప్పుడు ఎందుకు భగవంతుడే చెప్పండి? చూసుకుంటాడు. కాదు, వాళ్ళకి కావలసిన అన్నీ కూడా మనకి ప్రకృతి అందిస్తుంది. మనకు కావాల్సిందంతా, మన ఎంత జనాభా పెరిగినా మనందరికీ కావాల్సింది అందించగలిగే అంత ప్రకృతి దగ్గర ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది,
జనాలు శ్రద్ధగా వాడుకోకపోబట్టి అభ్యాసం అంటే మాతాజీ ఎవరికి అవసరం అభ్యాసం. లేకపోయిందని కూడా ఇక్కట్టా చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు నా పిల్లోడే కాదు, నా వంశము అంతం కూడా తిని కూర్చున్నా తరగకుండా ఉండాలి అని. ఎలా అయితే మనకి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో మళ్ళీ ఈశోపనిషత్తులో వస్తుంది చూసారు ఎగ్జాంపుల్. ఒక కాకు ఉందనుకోండి, బయట ఏమైనా బియ్యం ఉన్నాయనుకోండి, అది కొంచెం తినేసి ఏం చేస్తుంది? నాలుగు ఏం పక్కల చేస్తుంది కాకులకి కాకి? ఇన్ఫార్మ్ చేస్తుంది. కావు కావు అని అందరికి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఇక్కడ ధాన్యం ఉంది రండి తినండి అని. అదే మనమైతే ఏం చేస్తాం? ఎవరు చెప్పు బ్యాగ్ అని మూట గబగబా కట్టేసి బస్తా పట్టుకెళ్ళిపోతాం. బస్తా ఎత్తుకొని పోయి మనకు బస్తాలు కావాల్సిన తినిపోని మిగతా బస్తా అక్కడ వదిలేస్తామా? మూట కట్టేసి పట్టుకుపోతాం. మూట కట్టేసుకొని లోపలికి వెళ్ళి దాచుంటాం కదా. సో అందువల్ల అక్కడ ప్రాబ్లము. అంతేకాని మరి ఆ రోజుల్లో ఎన్ని పద్ధతులు లేవు. పిల్లల్ని ఎక్కువ మందిని కనేవాళ్ళ, తక్కువ మందిని కనేవాళ్ళ? మన అమ్మ వాళ్ళు వాళ్ళందరినీ చూస్తే ఎంతెంత మంది ఉండేవారు? ఓ 10 11 మందిని కనేవారు మరి మాతాజీ. ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు, కానీ ఒక్కరు ఒకళ్ళు కానీ. ఇద్దరు. అయినా కూడా ఏంటి అన్ని ప్రాబ్లమ్సే, ఏమీ లేవు ఏమీ లేవు ఏమీ లేవు. సో అది ఒక లెక్చర్లో విన్నాను, నాకు చాలా అంటే వాల్యుబుల్గా అనిపించింది. మనకి ఎంత తేడా ఉందో చూడండి అప్పటికి ఇప్పటికి. అప్పట్లో ఏంటి ఎన్ని ఫెసిలిటీస్ లేవు, ఫుడ్ అంతా చక్కగా ఉండేవాళ్ళం, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరున్నా కూడా వాళ్ళకి ఏమీ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతున్నాం అనమాట. దేంటి కారణం అంటే మనదే అని చెప్పి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. రెండో చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి కృష్ణ మాత, చదువుతారు? చదువుతాను. చదివి. తస్య హవా తస్య హవాపశ్రద్ధయా విశుద్ధ భావేన యుజితః ప్రవర్గ్యేషు ప్రచరత్సు ద్రవ్య దేశ కాల మంత్రద్వి విదక్షిణా దక్షిణ విధాన యోగోపపత్య. మంత్రద్వి విదక్షిణా విధాన యోగోపపత్యా దురధిగమోపి భగవత వాత్సల్యతయా సుప్రతీక ఆత్మానమపరాజితం నిజ జనాభిప్రేతార్థ విదిత్సయా గృహీత హృదయో హృదయం గమం మనోనయనానంద నావయవాభి రామమావిచ్చకార. హరే కృష్ణ. రామమావిష్యకార. విశ్చకార. యజ్ఞమునందు భగవత్ కరుణను బడయుటకు 7 దివ్య సాధనములు ఇట్లున్నవి. 1 విలువైన సామగ్రిని లేదా ఆహార పదార్థములను అర్పణము చేయుట. 2 ప్రదేశమును అనుసరించి వర్తించుట. 3 కాలానుగుణముగా వర్తించుట. 4 మంత్రములను ఉచ్చరించుట. 5 ఋత్వికులను నియమించుట. ఋత్వికులకు 6 ఋత్వికులకు దక్షిణ నొసగుట. 7 విధి నియమ పాలనము అయినను ఈ యజ్ఞ సాధనముల ద్వారా మనుజుడు ఎల్లడునూ భగవానుని పొందలేకపోవచ్చును. కానీ భగవంతుడు భక్తవత్సలుడే కనుక భక్తుడైన నాభి భక్తి శ్రద్ధలతో స్తుతించి అర్చించి నిష్కల్మషమగు మనస్సుతో బాహ్యమునకు ప్రవర్గ్యమును యజ్ఞమును చేసినప్పుడు భక్తుల ఎడగల వాత్సల్యంతో అతడు అజేయము మనోహరమునైన తన చతుర్భుజ రూపమును ప్రత్యక్షమయ్యను. ఈ రీతిన భక్తుని కోరికను తీర్చుటకు భగవానుడు మనోహరమగు రూపమున అతని ఎదుట కనబడెను. ఈ రూపము భక్తుల నయనములకు మనస్సునకు ముదము కలిగించున్నదిగా ఉండెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి వాళ్ళు ఎప్పుడైతే యజ్ఞం చేశారో ఋత్విక్కుల్ని పెట్టుకొని, సో భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అనమాట. సో దానికి ఇక్కడ మనకి సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడి యొక్క కరుణను చెయ్యాలి అంటే మనకి 7 సాధనాలు ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఒకటి ఏంటి అంటే
విలువైన సామాగ్రిని లేదా ఆహార పదార్థాలను అర్పణం చేయటం అంటే మనకి ఏది అంటే శుచిగా శుభ్రంగా ఉండే ఆహార పదార్థాలని మనము భగవంతుడికి, అందుకే చెప్తారు కదా ఈ రోజుల్లో యజ్ఞాలు మనం చేయలేము, ఎందుకు అంటే అన్నీ కలుషితమే మనకి. సో అలా కలుషితం లేని వాటిని మనం అర్పణం చేయాలి. రెండోది ప్రదేశాన్ని అనుసరించి వర్తించుట. ఇప్పుడు మనకు అనుకోండి మన ప్రదేశానికి తగ్గట్టు ఏమి అవైలబుల్ ఉంటాయో వాటిని, అంతేకాని అక్కడెక్కడో అమెరికాలో ఇవి దొరుకుతాయంటే ఇవి తెచ్చి భగవంతుడికి ఆఫర్ చేద్దాము అని కాదు. మనకి ఆ ప్రదేశానికి తగ్గట్టుగా మనము అది మనకి భగవంతుడికి తగ్గట్టుగా మనం అది చెయ్యడము అనేది. మూడోది కాలానుగుణంగా వర్తించడం. మనం ఏ కాల ఇప్పుడు అంటే ఇప్పుడు కలియుగంలో ఉంటే ఎట్లాగా నామరూపంతో, అదే త్రేతాయుగంలో ఉంటే ఎలాగా, ఈ విధంగా అన్నమాట. దానికి కాలానికి అనుగుణంగా మనము వర్తించడం అనమాట. నెక్స్ట్ మంత్రాలు. ఇప్పుడు మనం ఏదైనా ప్రసాదం పెట్టామనుకోండి, ఊరికే గంట కొట్టి భగవంతుడా రా అంటే కాదనమాట. కాకుండా మంత్రాలని మనము ప్రాపర్గా మనము ఉచ్చరించాలన్నమాట. సో చెప్పాను కదా నేను మీకు ముందంతా కూడా మేము ఏముంది వెళ్దామో మనము కొంచెం అట్లా ఓ మస్రాయి ఫట్ అనేసి నీళ్ళు చూపించేసి భగవంతుడా తినేసు అనేసి. కానీ మొన్న మేము స్వరూప్ దామోదర్ ప్రభు, రాధారాస్ బిహారీ, లావణ్య మాతాజీ వాళ్ళ విగ్రహాలకి మేము వాళ్ళు లేనప్పుడు మేము చేయాల్సి వచ్చింది. సో అప్పుడు ప్రభు మనకి స్వరూప్ దామోదర్ ప్రభు క్లియర్గా చెప్పారనమాట. ఇప్పుడు ప్రసాదం ఆఫర్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం కట్టెన్ వేయాలి. కట్టెన్ వేసి ప్రసాదం పెట్టినప్పుడు భగవంతుడికి ఫ్లూట్ అనేది ఉంటుంది కదా, దాని ఫ్రూట్ని తీయాలి. అంతేకాకుండా మళ్ళీ ఒక ఆసనం వేయాలి. ఫస్ట్ ఆసనం వేసి మళ్ళీ వాళ్ళకి కాళ్ళు కడిగి పువ్వులు ఆఫర్ చేసి వాళ్ళని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి అప్పుడు మనము ఈ ప్లేటుని పెట్టి మస్రాయి ఫట్ అని చదివేసి వాళ్ళకి లోపల ఉంచేసి మనము బయటికి వచ్చి మనం నుంచొని గంట కొట్టి మనం కాదు, కింద కూర్చొని ఆసనం వేసుకొని ప్రాపర్గా కూర్చొని మన మంత్రాలన్నీ కూడా చదివి ఆ తర్వాత లంచ్ లాంటిదైతే 15 నిమిషాలు, పళ్ళు లాంటివి అయితే 10 నిమిషాలు కంపల్సరీ ఉంచాలి. ఇదనమాట. సో ఇదంతా తెలుసా? రోజు బెల్ కొట్టడం, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ గొప్ప మంత్రం అన్న 3 చదివేసేయడం. ఓకే, మన గురు మంత్రం చదివేసి కృష్ణాయ వాసుదేవాయ చదివేసి ఓకే ఓకే తిని అనేసి వచ్చేయడం. మళ్ళీ 5 నిమిషాల్లో మనం అయిపోయింది, మళ్ళీ క్యారేజీ కట్టాలని తీసుకుని వెళ్ళిపోవడం. సో ఇదనమాట. సో మంత్రాలని ప్రాపర్గా ఉచ్చరించాలి అనేసి. నెక్స్ట్ రిత్విక్కులు నియమించడం. ఏంటి, మనం ప్రాపర్గా రాదు మంత్రాలు చదవడం. ఇప్పుడు మన సత్యనారాయణ వ్రతం అంటే ఏమైనా వ్రతాలు ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ప్రాపర్గా రాదు కాబట్టి మంత్రాలు అవి చదవడం అవన్నీ కూడా మనం పూజారిని పిలుస్తాము. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, పూజారులు కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళు వెళ్ళి వేరే పనులు. అలా కాదు, మనం కూడా ఆ పూజలో ఎదురుగా కూర్చొని వాళ్ళు చెప్పిందంతా మనం చేస్తూ ఉండాలి. అంతేగాని మీరు చేసుకోండి సార్, మీకు బాగొచ్చు కదా మీరు చేయండి మా తరపున అనేసి మనం వెళ్ళిపోవడం కాదనమాట. వాళ్ళతో పాటు మనం కూడా ఆ పూజలో కూర్చోవాలి. అదనమాట. ఆ రోజు వచ్చేసి వాళ్ళకి దక్షిణ, అంటే మీరు ఇంత దూరం నుంచి వచ్చారు, మా సంతృప్తి కోసం మేము ఇస్తున్నాము అనేసి. అంటే ఈ రోజుల్లో మనం అది చేయక్కర్లేదు, వాళ్ళే చెప్పేస్తున్నారు మాకు ఇంత కావాలి అని అనుకోండి, అది వేరే విషయం. అది. సో నెక్స్ట్ విధి నియమ పాలనలు అనమాట. ఇప్పుడు ఆ పూజ ఉంది అంటే మార్నింగే చేయాలి అని, సాయంకాలం అయితే ఇది చేయాలి అని అలా ఉంటుంది కదా. దానికి మనం స్నానం చేసి శుచి శుభ్రతగా కూర్చోవాలి, ఉపవాసం ఉండాలి, ఇలా ఉంటాయి కదా ఆ నియమ పాలనలు. సో ఈ విధంగా మనం చేస్తే ఏంటి అంటే ఇప్పుడు మనము భగవంతుడి యొక్క కరుణ పొందుతాము అని చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్గా ఈ 7 చేస్తే నిజంగా భగవంతుడు కరుణ ఇస్తాడంటారా? ఈ 7 చేసినా లేదు కరుణ మాతాజీ. చూపించడం, ఈ 7 మనం భక్తి సరిగ్గా చెయ్యకపోయినా ఆయన కరుణ చూపిస్తాడు. ఎందుకు అంటే ఆయన చూసేది ఈ రిచువల్స్ అన్నీ కాదు. ఏం చూస్తాడు భగవంతుడు? భక్తి భక్తి ప్రేమ. శ్రద్ధ. హరే కృష్ణ. శ్రద్ధ, భక్తి, ప్రేమ, ఇవి చూస్తాడు. అంతేకాని నువ్వు ఎంత పెద్ద పెద్ద లావిష్ వెరైటీస్ పెట్టావు, చెప్పన్ భోగ్ పెట్టావా, ఎలా పెట్టావు, ఊరికే ఏదో చెయ్యాలి కాబట్టి నేను చేస్తున్నాను, ఓకే నాకేదో ప్రాబ్లం వచ్చింది నన్ను ఇది చేయమన్నారు ఇది చదివితే పోయిద్దంట అనేసి చదవడం కాదు. దాన్ని అనమాట భగవంతుడు ఇప్పుడు నాకు పిల్లలు లేరు అంటే నేను భగవంతుడి యజ్ఞం చేయాలి అని ఆయన కోరికతో చేసినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో చేశాడు. అది ఇక్కడ మనకి చెప్పడం అన్నమాట. మెయిన్గా భగవంతుడు ఏంటంటే భక్తవత్సలుడు, భక్తుల కోసం ఆయన వస్తాడు. అందుకని ఏంటి, యజ్ఞం బయటికి కనపడేలాగా చేస్తూ ఉన్న భగవంతుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమైపోయాడు అనమాట. ఎందుకు అంటే ఎలా ప్రత్యక్షమయ్యాడు,
చతుర్భుజ ఫామ్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ యజ్ఞ పురుషుడు ఏదో వస్తాడు, ఓ పాయసం ఇస్తాడు, ఇంతకుముందు అన్ని విన్నాం కదా రామాయణం వాటిలో, ఆ పాయసాన్ని తాగేస్తే మనకి పిల్లలు పుడతారు, ఇది అనుకుంటూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ చూస్తే ఏమైంది, భగవంతుడు ఆయన స్వయం రూపంతోటి వచ్చాడు. ఆ చతుర్భుజ రూపం ఎలా ఉందయ్యా అంటే ఎంత మనోహరంగానూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఈ విధి నియమ పాలన ఇవన్నీ పాటించాలి. కానీ వీటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, భక్తి శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా అదే చెప్తున్నారు. భగవంతుడిని ఎలా తెలుసుకోగలము అంటే భక్త్యా మాం అభిజానాతి, భగవంతుడిని మనం ఎప్పుడు కూడా భక్తి ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము, నా దగ్గరికి రాగలుగుతారు, ఇంకో వేరే ఏ పద్ధతి లేదు అనేది భగవంతుడు కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. ఈయన ఒక కోరికతోటి ఇక్కడ యజ్ఞం చేసినప్పటికీ కూడా ఆయన భక్తితో చేశాడు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తారు. అందుకే భగవంతుడు వెంటనే ఆయనకి దర్శనం ఇచ్చాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో బ్రహ్మ సంహితలో కూడా మనకి చెప్తూ ఉన్నట్టు భగవంతుడు ఎలాగా వేణు కొనవిందమరు ఎలా ఉంటాడు చూడడానికి అనేది, ఏమేం బట్టలు వేసుకొని ఉంటాడు అని రెండోది వస్తుంది కదా మనకి ఈశ్వర పరమకృష్ణ తర్వాత, ఆ శ్లోకా గురించి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే భక్తి శ్రద్ధలతోటి అనేది మనము ఏ పూజ చేసినా ఏది చేసినా ఇది ఇంపార్టెంట్ అనేది మనకి చెప్తున్నారు. ఆ 7 ఇంపార్టెంట్ అని కాదనట్లేదు, బట్ వాటికి ఓన్లీ వాటి చేసినా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడని మనం చెప్పలేము. భగవంతుడు ఎప్పుడు అంటే ఆయన కరుణ చూపించేది మనం భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు. మనం ఏమీ లేకుండా తర్వాత వాళ్ళు రిత్విక్లు భగవంతుని చూసినాక ప్రేయర్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఒక చిన్న గరిక ఆఫర్ చేసినా కూడా నువ్వు వచ్చేస్తావు, లేదా ఒక లేత కొమ్మ ఏదైనా ఆఫర్ చేసినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, నీకేమీ అవసరం లేదు అనేసి వాళ్ళు చెప్తారనమాట. అది వినేటప్పుడు అది చెప్పుకుందాం. ఓకే, థర్డ్ శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదవండి. ప్రణామాలు. అదహతమావిష్కృత భుజయుగలద్వయం హిరణ్మయం పురుష విశేషం కపిస కౌసేయాంబరధర మురసి వత్స లలామం విలసచ్చీవ్రత్సలలామం ధరవర వనహృహ వనమాలా చూర్యమృతమణి గదాది బిరూపలక్షితం స్ఫుటకిరణ ప్రవర మకుటకుండల కటక కటిసూత్రహార కేయూర నూపురాజ్యంగ భూషణ విభూషిత మృత్విక్స దస్య గృహపతయోదనా యువోత్తమ ధనముపలభ్య సబహుమాన మర్హణి నావనత శీర్షాణ ఉపతస్తు. శీల ప్రభుపాదికి జయ. విష్ణు భగవానుడు చతుర్భుజ రూపమున నాభిరాజుకు దర్శనమిచ్చెను. తేజోమయుడుగా అతడు పురుషోత్తమునిగా కనపట్టెను. కటి ప్రదేశమున పీతవసనము దాల్చిన ఆ దేవదేవుడు వక్షస్థలమున నిత్య శోభను కూర్చొడి శ్రీవత్సమును కలిగి ఉండెను. శంఖ చక్ర గదా పద్మములను దాల్చిన అతడు మెడలో వనమాలను కౌస్తుభమణిని ధరించెను. కిరీటము, కుండలములు, కంకణములు, మేకలము, ముత్యపు కంఠాభరణము, భుజకీర్తులు, కాలి అందెలు, దేదీప్యమానముకు రత్నఖచిత ఇతరాభరణములతో అతడు సుందరముగా అలంకృతుడై ఉండెను. భగవంతుని ఆ రీతి తమ ఎదుట గాంచినంతనే నాభి ఋత్విక్కులు సదస్సులు పేదవారికి పెన్నిది లభించిన భావనను పొందిరి. అంతట వారి భక్తి శ్రద్ధలతో శిరమును వంచి నుతించుచు పూజాద్రవ్యములతో ఆ భగవానుని అర్చించిరి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఎందుకు వీళ్ళకి పేదవారికి పెన్నిది లభించిన అని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు? జాక్పాటే కదా ఇది. వాళ్ళు ఏమనుకున్నారు ఇప్పటి వరకు? ఇందాక కూడా చెప్పాను నేను మీకు, ఏ పాయసము ఎవరో తీసుకొస్తారు ఏంటో అనుకున్నారు. ఇక్కడ ఏమైంది, భగవంతుడే భగవంతుడే స్వయంగా డైరెక్ట్ గా వచ్చాడు. ఎక్స్పెక్ట్ చెయ్యింది. ఇప్పుడు మనకి ఒక్కోసారి చూడండి, ఇప్పుడు ఎట్లాగైతే
మనము ఏదో అనుకుంటాము కానీ భగవంతుడు దానికి ధమాకా చేసి చూపించాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి ఆనందం అనేది ఎంత రెట్టింపు అయిపోతుంది. అబ్బో నాకు జాక్పాట్ తగిలింది ఈరోజు అనేసి ఎంత ఆనందంగా ఉంటాము. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళకి భగవంతుడిని డైరెక్ట్గా, అది కూడా ఏంటి, ఏదో వేరే రూపంలో రాలేదు, ఆయన డైరెక్ట్గా చతుర్భుజ ఆకారంలో వచ్చారు. ఆయన వచ్చిన వర్ణన అంతా కూడా, ఆ విష్ణు యొక్క వర్ణన అంతా కూడా ఇక్కడ ఉంది. ఎలా ఉంది, ఆయన 4 చేతులతోటి వచ్చారు. అతనికి పురుషోత్తములాగా తెలిసిపోతుంది ఆయన ఎవరు అనేది. ముందు చూడకపోయినా కూడా ఈజీగా అర్థమైపోతుంది ఆయన భగవంతుడు అనేసి. ఎందుకంటే ఆయన షైనింగ్ కానీ అదంతా, కింద పీతాంబరం ఎల్లో వస్త్రం వేసుకొని ఉంటారు, అది ఆ వక్షస్థలంలో ఏదైతే ఆ కౌస్తుభని ఉంది, వనమాల, వనమాల అంటే ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట, అడవిలో దొరికే ఫ్రెష్ ఫ్లవర్స్, కిరీటం, కుండలము, చేతికి మొత్తం అన్ని వేసుకున్నవన్నీ కూడా రత్న పదార్థాలతో ఉందన్నమాట. మనకి నవరత్నాలు అంటాం కదా, వాటన్నిటితోటి కూడా సుందరంగా అలంకరించి ఉన్నాడు అనమాట. సో అందుకని వాళ్ళందరికీ ఎలా అనిపించింది అంటే, వాళ్ళకి పేదవాడికి కనుక ఒకేసారి జాక్ పాట్ తగిలి, ఇక్కడ చూడండి ఏవో ఒక డ్రా ఏదో వేస్తారు ఒకేసారి, ఏంటంటే ఆ, కోట్ల రూపాయలు వస్తాయి మాతాజీ, 1 మిలియన్ దిరమ్స్ ఎంతో వస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఎన్నో కోట్లు అనమాట. సో అది మొన్న ఎవరు ఇంట్లో పని చేసుకునే అమ్మాయికి తగిలింది అది. ఓకే, పని చేసుకుంటుంది కదా దుబాయ్లో, ఆ అమ్మాయికి తగిలింది అనమాట. సో అప్పుడు ఆ అమ్మాయికి పరిస్థితి ఎలా ఉంటుంది, అది ఇంకా దశ తిరిగిపోయినట్టే కదా. సో అలా అన్నమాట, వాళ్ళకి పేదవారికి పెన్నిది లభించినంత ఆ భావన వాళ్ళకి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, భగవంతుడిని చూసిన వెంటనే వాళ్ళు ఆటోమేటిక్గా శిరస్సు వంచి నమస్కరించారు. భగవంతుడిని భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజా ద్రవ్యాలు అంటే ఆరతి ఇవ్వడము, కాళ్ళు గడగడము, వాళ్ళ లోపలికి అంటే పిలవడం అంటే లోపలికి పిలవడమే ఉండదు. సో మనం భగవంతుడికి కనిపించినండి, ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు కనిపిస్తేనే మనం ఏం చేయాలి అంటనే, లేచి పెద్దవాళ్ళు నిలబడతాం. కనిపిస్తే ఏం చేయాలి మనం, ముందు నమస్కారం చేయాలి నమస్కారం మాతాజీ. చెయ్యాలా, వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు మంచి చెడ్డలు అడగాలి. ఆ విధంగా ఎలా అయితే ఉందో ఇక్కడ భగవంతుడు కూడా, మన టెంపుల్లోకి ఎంటర్ అనుకోండి, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, ప్రభుజీస్ కనబడితే వారికి నమస్కారం పెడతాం, తర్వాత టెంపుల్లోకి గురువుకి. మాత్రం మన 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 ఇంట్లో ఉన్న ఆల్టర్ దగ్గరికే వెళ్తున్నాం, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, భగవంతుడికి నమస్కారం చేస్తాం మాతాజీ. అంతే, సాష్టాంగ నమస్కారం. మగాడైతే సాష్టాంగ నమస్కారం, అందైతే పంచాంగ పంచాంగ నమస్కారం. సో నమస్కారం. మనం టక్కన ముందు అది చేసి ఆ తర్వాత బెల్ కొట్టి భగవంతుడి లోపల రూమ్లోకి వెళ్ళాలన్నమాట. అంటే వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ అనమాట అది. సో ఆ విధంగా వీళ్ళు కూడా చేశారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ప్రభుపాదుల వారు చెప్పి, నిత్యో నిత్యానాం చేతనానాం అనేసి, భగవంతుడు ఎప్పుడూ కూడాను పరమనిత్యుడు ఆయన. అదిగాక మనకి భగవద్గీతలో కూడా 7.7 శ్లోకాలు వస్తుంది కదా, మత్తా పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అనేసి, సూత్రే మణిగణాయవ అనేసి, మనకి భగవంతుడి తప్ప ఇంకోటి ఏమి లేదు, ఆయన మీదే మనందరిమీ ఆధారపడి ఉంటాం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే, ఈయన కన్నా కూడా ఆకర్షణీయంగా అనేది ఎవరూ లేరు. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరిలోకి భగవంతుడు స్పెషల్గానే కనపడతాడు అనేసి ఆయన దేహ వర్ణన అంతా కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు అని ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. మనకి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ భగవంతుడిని కనుక మనం చూసి భగవంతుడిని మనం పొందాము అంటే, అంతకు మించి ఇంకేమన్నా ఉందా అంటే, ఇంకా అంతకన్నా మించి లాభమైన పని ఏది ఇంకోటి లేనే లేదు. ఎలా అయితే మనకి ఏంది పరం దృష్ట్వా నివర్తంతే శ్లోక ఉంది కదా, ఆ విధంగా ఏంటంటే మనకి ఆ హయ్యర్ టేస్ట్ చూసిన తర్వాత ఇంకా మిగతావి ఏవి కూడా మనకి అందంగా అనిపించవు అనమాట. సో అదే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, భగవంతుడిని గాంచిన తర్వాత మనకి ఇంక ఎటువంటి భౌతికమైన వాటి మీద ఆకర్షణ ఉండదు. సో ఎవరో కాదు, మనమే ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఎప్పుడైతే దీనిలోకి వచ్చి దీంట్లో రుచి చూడడం మొదలు పెట్టామో, మిగతాది ఎవరిదాకో ఎందుకు. ఇప్పుడు మన సుభాష్ని ఉంది, సుభాష్ని ఏంటంటే హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసింది చెప్పడానికి అని, కానీ మాతాజీ నాకు రుచి రావట్లేదు, భాగవతం మీద ఉన్నంత ఏమో అంత ఇంట్రెస్ట్ చెప్పేదానికి అది దీని మీద అంత రావట్లేదు మాతాజీ. అంటే మనకి ఏంటంటే హయ్యర్ టేస్ట్ అనుభవించిన తర్వాత ఇందులో ఏమవుతుంది, ఇప్పుడు మనకి హనుమాన్ చాలీసా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకో, దాంట్లో ఈ ఫలితం ఈ ఫలితాలు వస్తాయి, ఇది ఎలా ఉంటుంది, ఆయనే గొప్ప అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అది మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనకి ఆల్రెడీ హయ్యర్ టేస్ట్ చూస్తున్నాం కాబట్టి
ఇది మనకు అవ్వదన్నమాట. సో అందుకే ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు, మనకి ఈ భౌతికమైన వాటి మీద, ఈ కోరికలు కోరాలి అనే వాటి మీద, వీటన్నిటి మీద కూడాను భగవంతుడిని చూసిన తర్వాత ఇంక వేటి మీద కూడా మనకి ఈ స్థిరత్వం అని ఉండదు. భగవంతుడి మీద తప్ప ఇంక దేని మీద కూడా మనకి వెళ్ళదు అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినప్పుడు మనం చాంటింగ్ చేయటం, ఉదయాన్నే మనం చాంటింగ్ చేస్తూ ఉన్నాము. సో ఫస్ట్లో 2, 3, 5 మ్యాక్సిమం ఉండేవాళ్ళం. ఇప్పుడు చక్కగా వీళ్ళంతా కూడా ఈ సుభాషిణి వాళ్ళ బ్యాచ్, గీతా మాతాజీ, కృష్ణవేణి మాతాజీ, విలాసిని మాతాజీ, వీళ్ళంతా కూడా చక్కగా నేను 4, 5, 4, 10కి జాయిన్ అయ్యేటప్పటికే వచ్చేసి ఉంటున్నారు వాళ్ళు. సో వీళ్ళంతా టెన్షన్గా ఉంటే వాళ్ళకి ఆ నామం మీద మన సుభాషిణి కూడా చెప్పింది, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటే జపం చేసుకోవడంలో. ఇప్పుడు మనం ప్రేయర్స్ ఎక్కువ చెప్తూ ఉంటే ఆ టైం డిలే అయిపోతూ ఉంది, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోతూ ఉంది. అందుకని ప్రేయర్స్ కూడా మనం మినిమైజ్ చేసుకొని టక్కన మనం వెంటనే చాంటింగ్ మొదలు పెడితే బాగుంటుంది, దీంట్లో ఎక్కువ టైం పోతుంది అని ఆ రోజు మనకి ఇది చెప్పడానికి కూడా కారణం తన సుభాషిణి దానికోసమే అనమాట. సో ఇది ఏంటి అంటే నేను చెప్తుంది, మనకి ఆ హయ్యర్ టేస్ట్ ఎందుకు ప్రభుపాదులు ఈ పదం రాశారు అనడానికి ఎగ్జాంపుల్స్ మనవే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చెప్పే కన్నా ఈ కాలంలో మన మధ్యలోనే జరుగుతుంది అంటే చాలా ఈజీ కదా గుర్తుపెట్టుకోవడానికి, అందుకని చెప్పాను అనమాట. సో ఇక్కడ భగవంతుడు ఏ విధంగా అపీర్ అయ్యాడు, భగవంతుడు ఆయన పురుషోత్తముడు అనేసి ఆయన ఏ విధంగా స్వయంగా విష్ణు భగవాన్ లాగా ఎలా వచ్చారు అనేది ఆయన మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో వాళ్ళు ఏంటంటే భగవంతుడిని ఆ విధంగా చూసేటప్పటికి వాళ్ళకి ఎంతో పెద్ద జాక్ పాట్ తగిలినంత ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందంతో ఆయనకి సత్కారం చేసి అన్ని కూడా నమస్కారం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి మనకి 4 నుంచి 15 వరకు కూడాను ఈ రిత్విక్లు అనే వాళ్ళు ప్రేరణ అవి ఏం చేయలేదు, చూస్తా ఉన్నాడు అనమాట. భగవంతుని చూడడంలోనే మునిగిపోయి ఉన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ పూజ చేసి యజ్ఞం చేసిన వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏం ప్రేయర్ చేస్తున్నారు భగవంతుడికి అనేది, ఏమి స్తుతిస్తున్నారు అనేది చూద్దాం. హరే కృష్ణ మత చదవనా చదవండి. అయిదేనా? హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. ఋత్విజ ఊచుః అర్హసి ముహురర్సహతమార్షణ మాస్మకమనుపధానాం నమో నమ ఇత్యేతవాశ్చ తుపశిక్షితం కోర్హతి పుమాన్ ప్రకృతి గుణవ్యతికరమతిరనీశ ఈశ్వరస్య పరస్య ప్రకృతి పురుషయోర్వాక్త నాభిర్నామరూప కృతి విరూప నిరూపణం సకల జన నికాయ వృజిన నిరసన శివతమ ప్రవర గుణగణైక దేశ కథనాదృతే. హరే కృష్ణ. అనువాద భాష్యము శ్రీల ప్రభుపాద వాచ. హరే కృష్ణ. ఋత్వికులు విష్ణు భగవాన్ని ఇట్లు స్తుతింపసాగిరి. పరమ పూజ్యుడా, మేము నీ సేవకులము. నీవు పూర్ణుడవైనప్పటికీ నిత్య దాసులమగు మా కొద్దిపాటి సేవను కరుణతో స్వీకరించుగాక. నిజమునకు నీ దివ్య రూపమును మేమెరుగము. వేదములు ప్రామాణికులైన ఆచార్యులు ఉపదేశించిన రీతి మేము వందనములను మాత్రమే కావించుచున్నాము. లౌకికులైన జీవులు గుణ ప్రభావితులై ఉందురు గనుక ఎన్నడును పూర్ణులు కాజాలరు. కానీ నీవు సమస్త భౌతిక భావనలకు పరుడవై ఉన్నావు. నీ నామము, రూపము, గుణములన్నీయును దివ్యములై ఉండి ప్రయోగాత్మక జ్ఞానమునకు అతీతముగానున్నవి. నిజమునకు నిన్నెవ్వడు తెలుసుకొనజాలడు. ఈ భౌతిక జగత్తులో మాకు తెలిసినవి భౌతిక నామ గుణములే. దివ్య పురుషుడవైన నీకు వందనములను కావించి స్తుతించుట తప్ప ఇంకొక కార్యమునకు మేము అసమర్థులము. పరమ మంగళకరమైన నీ దివ్య గుణకీర్తనము మానవుల సమస్త పాపములను నశింపచేయగలదు. అదే మాకు పరమ మంగళకర కార్యము. ఆ విధముగానైనా నీ అలౌకిక స్థితి మాకు కొద్దిగా అవగతం కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే దీంట్లో చేసిన ప్రేయర్ చాలా చిన్న ప్రేయరు, కానీ బోల్డ్ అన్ని పాయింట్స్ అన్నమాట మనకి. సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు వీళ్ళు, మేము నీ సేవకులమే. సో మనం భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా సేవకులు అనే భావం. ఇప్పుడు వాళ్ళు ఋత్వికులు, మేము ప్రేయర్ చేస్తేనే భగవంతుడు వచ్చాడు అనేసి అక్కడ గర్వం అనేది లేదు. వాళ్ళు వెంటనే పరమ పూజ్యుడా, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు పూజింపగలిగే వాళ్ళు, అంతేకాకుండా మేము నీ సేవకులమే అని చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా మనము జీవన స్వరూపో హే కృష్ణ నిత్యదాస, ఇది ఎప్పుడు
ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మన ఇల్లు కాదు ఇది, మన అద్దింట్లో ఉంటున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలా లేదు? ఇది మన ఇల్లు అని మనం అటాచ్మెంట్ పెంచుకోవచ్చా దీంతోటి? లేదు. పెంచుకోండి ఎ- మాతాజీ. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనము జస్ట్ ఒక పర్పస్ మీద వచ్చాము అంతే. దీంతో అటాచ్మెంట్ పెట్టుకొని ఈ ఫ్యామిలీ తోటి ఇదే నా ఫ్యామిలీ అనుకోవడం ఇదన్నీ కూడా కరెక్ట్ కాదు. మనం సేవకులమి, ఇది ఎప్పుడు గుర్తుండాలి అదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే నువ్వు పూర్ణుడివి, మేము అస్సలు పూర్ణం కాదు, అసంపూర్ణం మేము. కానీ మేము నిత్య దాసులు మగు మా కొద్దిపాటి సేవని మేము ఎంత చాలా చిన్న సేవ చేసినా కూడా దాన్ని కరుణతో స్వీకరిస్తావు అని చెప్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనము చూడండి, మన పిల్లాడికి ఏదైనా ఒక ఫుడ్ మనం చేసి ఇస్తాం కదా, ఇస్తే వాడు ఒక్కొక్కసారి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి అమ్మా నువ్వు కూడా తిను అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? చిన్న మొక్క కొరికేసి వదిలేస్తాం. ఆ కొరకను కూడా కొరకం, అయ్యో లేదయ్యా నువ్వు తినయ్యా మంచిగా నువ్వు తిను నీకు బాగుంటుంది ఓకే అని మనం ఏదో యాక్షన్ చేసినట్టు ఇలా కొంచెం తీసుకుంటాము. కొరికితే మళ్ళీ చిన్న ముక్క కొరుకుతాము, అది వేరే విషయం. సో ఆ విధంగా ఎట్లా అయితే ఇప్పుడు భగవంతుడికి కూడా ఏంటంటే మనకి వచ్చి రానట్టుగా ఏదో కొంచెం చేసి పెడితే భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఆయన కళ్ళు దాని మీద వేసి నేను తీసుకున్నానులే ఇంక మీరు తినండి అనేసి మనకి ప్రసాద రూపంలో, అంటే ఆయన కరుణ ఎంత చూపిస్తున్నాడో చూడండి. మనమేమి ఓ పెద్ద పెద్దగా ఏమీ చేయటం లేదు, కానీ భక్తి శ్రద్ధలతో పెడితే ఆయన దాన్ని స్వీకరించడానికి అది మెయిన్ కారణం ఆయన యొక్క కరుణ. అంతేకాని మనం పెద్ద గొప్ప అని కాదు, ఆయన యొక్క కరుణ వల్లనే ఇది జరుగుతుంది అని చెప్పేసి అలా మేం చేసిన ఈ చిన్న యజ్ఞానికి నువ్వే ప్రత్యక్షమైపోయావు నాయన అనేసి వాళ్ళు అక్కడ ఒకటి మేము నీ నిత్యదాసులమి, నీ కరుణతోటి నువ్వు స్వీకరిస్తావు అని చెప్పేసి రెండో చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి భగవంతుడి దివ్యనామం దీని గురించి కూడా మనంతట మనం తెలుసుకోవాలి అనుకుంటే అది కుదరదు. ఎలా తెలుస్తుందయ్యా అంటే వేదాల ద్వారా కానీ ప్రామాణికులైన ఆచార్యులు చెప్పింది కానీ వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని ఇది నువ్వు భగవంతుడివే అని తెలుసుకొని వాళ్ళ ద్వారా నేను మీకు నమస్కరిస్తున్నాము అంటే పరంపరా విధానం ద్వారా మాత్రమే మనం భగవంతుడిని తెలుసుకోగలము అనేది ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఎందుకు మనం పూర్ణం కాదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి గుణ ప్రభావం అనేది మన మీద ఉంటుంది, అందుకని మనం ఎప్పుడు కూడా భగవంతుడిలాగా పూర్తిగా మనం ఉండము. అదే భగవంతుడు ఈ గుణ ప్రభావం అనేది భౌతిక భావనలకి దూరంగా ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా భగవంతుడి యొక్క నామము రూపము ఇవన్నీ కూడా దివ్యాలు అయ్యుండి మనం అంటే మన ప్రయోగాత్మకంగా మనం నేర్చుకుందాము అంటే అది ఎప్పటికీ కుదరదు. ఆచార్యులు అందుకే మనకేం చెప్తారు, పరిప్రశ్నించే మన ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిస్తత్వ సమదర్శ జ్ఞానిన తత్వదర్శిన. సో వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మనకి చాలా ఈజీగా వాళ్ళు ఆ దారి చూపించగలుగుతారు అనమాట. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో సేవ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచే మనం భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాము. అంతేగాని మనం ఎంత ప్రయోగాత్మకంగా మనం ఎన్ని చేసినప్పటికీ కూడా మనకి ప్రాపర్ ఇప్పుడు కూడా చూడండి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, కానీ మనకు ఆల్రెడీ ఈ క్రియేషన్ గురించి ఎక్కడ ఏముంటాయి ఎలా ఉంటాయి ఎంత దూరంలో ఉంటాయి, కానీ ఇప్పుడు వాళ్ళు మేము థియరీలో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని ఇప్పుడు ఒకటొకటి చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి ప్రయోగాత్మకంగా జ్ఞానాన్ని మనము ఈ విధంగా భగవంతుడి గురించి తెలుసుకోలేము. ఓన్లీ ఆచార్యుల ద్వారా లేకపోతే వేదాల్లో రాసిన దాని ప్రకారంగా మనం తెలుసుకోగలుగుతాము, అంతకుమించి ఇంకో మార్గం లేదు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మాకు ఏమీ తెలియదు నీ గురించి, మేము ఏం చేయగలము అంటే మాకు తెలిసిందల్లా నీ యొక్క నామాన్ని ఉచ్చరించడమే, దాని ద్వారా మాలో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే భగవంతుడి యొక్క నామం యొక్క శక్తి ఎంత ఉందో కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. అదొక్కటే, ఎందుకంటే దీనికన్నా ఇంకా బెస్ట్ పని ఏదన్నా ఉందంటే ఇప్పుడు మనకి హరే కృష్ణ మహామంత్రం తప్ప ఇంకోటి ఏమన్నా ఉందా మనకి? ఈ కలియుగానికి ఏంటి నామమే, ఇంకోటి ఏమి లేదు. సో ఆ విధంగా ఏంటంటే మేము నీ యొక్క మా నామాన్ని నీ గుణాలని కీర్తించడం తప్ప ఇంకో బెస్ట్ పని అనేది మాకు లేదు, అంతకన్నా మంగళకరమైన కార్యం అనేది ఇంకోటి లేనే లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయినా సరే ఇది మాకు
అంత ఆ విధంగానైనా నీ అలౌకిక స్థితి మాకు కొద్దిగా అవగతం కాగలదు. ఆయన యొక్క స్థితి, ఆయన ఎంత గొప్పవంతుడు ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకోలేము. బట్ ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామం తీసుకుంటూ ఉంటామో కొంచెమైనా అర్థం చేసుకోగలుగుతాము. అంటే మన అలౌకిక స్థితి అంటే ఏంటంటే మనకి ఎదురుగా ఉన్నా కూడా మనం తెలుసుకోలేనంత మూర్ఖులం అనమాట. మనం ఐడెంటిఫై చేయలేకపోతాం అనమాట. అది అట్లీస్ట్ ఏంటంటే ఈ భగవంతుడి యొక్క నామం తీసుకుంటూ ఉంటే ఆయనే జ్ఞానం ఇచ్చి దాని ద్వారా మనము గుర్తించగలుగుతాము. అది అన్నమాట ఇక్కడ మనకి చెప్పడం. సో ఇక్కడ చూసారు ఎన్ని లెసన్స్ ఉన్నాయో. మనం నిత్య దాసులమి అనేసి, భగవంతుడి కరుణతోటి వాటిని మనం ఏం చేసినా స్వీకరిస్తాడు అనేసి, భగవంతుడిని ఎలా తెలుసుకోగలుగుతాం, మనం ప్రయోగాత్మకంగా మనం తెలుసుకోలేము. ఓన్లీ గురు పరంపర ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. ఒకటి మనం చేయగలిగిన పరమమంగళకరమైన కార్యం ఏంటంటే భగవంతుడి యొక్క నామాలను నామం ద్వారా భగవంతుడిని కొంచెమైనా అర్థం చేసుకోగలుగుతాము అనేసి, భగవంతుడు భౌతికమైన మనం పరిపూర్ణలం కాదు, మనం భౌతిక గుణాలు అంటూ ఉంటాం. భగవంతుడు పరిపూర్ణము, ఎటువంటి గుణాలు అంటవు. ఇవన్నీ పాయింట్లు మనకి చెప్పారనమాట. సో దాన్నే ప్రభుపాదుల వారు ఇక్కడ ఎందుకు భగవంతుడి యొక్క గుణము ఇవన్నీ కూడా అంటే అతను ఎంత గొప్పవాడు అని చెప్పడానికి మనకి శ్లోక చింతామణి ప్రకట సద్మసు కల్పవృక్ష లక్షావృతేశ సురభీర విపాలయంతం ఈ శ్లోక చెప్పి, ఆయనకి ఇంటి ముందు ఎలా ఉంటది, కల్పవృక్ష ఉంటది. ఆ కల్పవృక్ష ఏది కావాలని అది ఇస్తుంది. అంతేకాకుండా ఆవులు ఎన్ని అంటే బోల్డ్ అన్ని ఆవులు ఉంటాయి. సురభి ఆవులు అంటే ఎప్పుడు పాలిస్తూనే ఉంటాయి అన్నమాట. లక్ష్మీదేవులు వాళ్ళు ఇంటి బయట ఊడుస్తూ ఉంటారు. సో అంతటి గొప్ప భగవంతుడు ఎంత గొప్ప అని చెప్పడానికి ఇక్కడ ఈ శ్లోకాన్ని మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగానే కాకుండా మనకి వేదాలలో భగవద్గీతలో కూడా ఎందుకు కృష్ణుడే దేవాది దేవుడు అని అంటే మనకి 10.12 13 శ్లోకాస్లో వస్తుంది. నారద వీళ్ళందరూ కూడా చెప్పి ఉన్నారు భగవంతుడు అనేసి. ఇలా నారదులు, బ్రహ్మ, సుఖదేవ్ గోస్వామి ఇలా ప్రామాణికముల ద్వారా మనము భగవంతుడి రూపం ఎలా ఉంటుంది, భగవంతుడి గుణగణాలు ఎలా ఉంటాయి, భగవంతుడిని ఎలా తెలుసుకోగలుగుతాము, ఇదంతా కూడా సరిపోతుంది. మన ఇంద్రియాలతోటి మనం డైరెక్ట్గా మనం కనుక్కుందాము అంటే అది కుదరదు అనేసి అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యమింద్రేహి జీవోన్ముఖో హి జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యతః. సో మనంతటి మనం తెలుసుకోవడం, భగవంతుడి యొక్క సేవ కూడా దేని ద్వారా చేయాలని చెప్పారు, ఫస్ట్ జిహ్వ. ఓకే, ఎందుకు జిహ్వ వాడారు? మెయిన్ అదే నామ కదా మాతాజీ, సంకీర్తన వేరే కదా మాతాజీ. నామం, భగవంతుడి యొక్క నామం దీని ద్వారానే జీవతోనే తినగలం, కదా ప్రసాదం దీని ద్వారానే తినగలం. పలికి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన లైఫ్ లో. ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేసాము అంటే మిగతావన్నీ తర్వాత ఆటోమేటిక్గా స్లోగా కంట్రోల్ అయిపోతాయి. మనం ప్రసాదం తప్ప ఏది తినకుండా, భగవంతుడి నామం తప్ప ఏది మాట్లాడకుండా ఉంటే ఆటోమేటిక్ కంట్రోల్ వస్తుందా రాదా మనలో? వస్తుంది ఈజీగా మాతాజీ. వచ్చేస్తుంది. సో అందుకని జిహ్వా, మన దానితో భగవంతుడి యొక్క నిర్హేతుక కరుణ అనేది మనకి ఆ సేవ చేస్తూ ఉంటే అప్పుడు మనకి భగవంతుడి గురించి తెలుస్తుంది అనేసి. సో అంతా కూడా భక్తి ద్వారా మాత్రమే, ఇంకొక మార్గం లేదు అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఓకే, భగవంతుడిని ఓన్లీ ప్రామాణిక గ్రంథాల ద్వారా లేకపోతే పరంపర ద్వారా మాత్రమే మనము తెలుసుకోగలుగుతాము, భక్తి ద్వారా తెలుసుకోగలుగుతాము, ఇంకే పద్ధతులు లేదు అనేది మనకి. మళ్ళీ భగవంతుడు ఏ విధంగా పరమైన వాడు కాదు, భౌతికానికి సంబంధించిన వాడు కాదు, ఆధ్యాత్మికము అని చెప్పడానికి చింతామణి ప్రకట సద్మస్తు శ్లోక కోట్ చేసి చెప్పారన్నమాట. హరే కృష్ణ. 6th శ్లోక మాతాజీ చదువుతారు ఎవరిన? హరే కృష్ణ. చదవండి గీతా మాతాజీ. హరిజనానురాగ విరచిత శబల సంశబ్ద సలిల సతికి సలయ తులసికా దుర్వాగ్నురైరపి సంభృతయా సంపర్య పరమ పరితుష్యసి. మీరు కష్టంగా ఉందనుకోండి, వర్డే చదవండి. పరిజనానురాగ విరచిత శబల సంశబ్ద సలీల సితకిసలయ. గ్యాప్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, హడావుడిగా చదవాల్సిన పని లేదు. దేవదేవ, నీవు అన్ని విధముల పరిపూర్ణుడవు. భక్తుల గద్గద కంఠంతో నిన్ను స్తుతించినప్పుడు, అనురాగముతో తులసీదళములను, జలమును, పల్లవమును, దుర్వాంకురములను అర్పించినప్పుడు నిక్కముగా నీవు మిగుల సంతుష్టుడవవుదువు. హరే
హరే కృష్ణ. సో థ్యాంక్ యూ. ఇందాక శ్లోకంలో నీ యొక్క కరుణతో అని చెప్పారు కదా. సో ఆ కరుణ ఎలాగా అంటే ఆయన ఎప్పుడు సంతృష్టి చెందుతాడు అంటే ఆయన ఏమి పెద్ద పెద్ద చెప్పని భోగులు పెడితేనో వాటితోనో సంతృప్తి పడతాడని చెప్పట్లేదు. ఎప్పుడైతే భగవంతుడిని మనము స్తుతిస్తూ భగవంతుని గురించి గొప్పగా మాట్లాడుతూ ఏం పెట్టాలి, తులసి దళం, ఒక నీళ్ళలో తులసి దళం వేసి ఆఫర్ చేసిన పల్లవం అంటే ఏంటంటే ఒక లేత ఆకు కొమ్మ ఏదైనా సరే అది దొరకడం కష్టమా మనకి? చాలా ఈజీ కదా. సో అది లేకపోతే దుర్వాంకురం అంటే గడ్డి అన్నమాట, లేత గడ్డి. సో దుర్వ అంటే చాలా లేతదనమాట. సో ఆ గడ్డి. సో ఇలా ఏది అర్పించినా కూడా నువ్వు తృప్తి పడతావు అనేసి. సో ఆయనకి అందుకే ఏం కావాలి, భక్తి శ్రద్ధ అనేదే కావాలి. ఏం పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు అనేది మెయిన్గా మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిందనమాట. సో అందుకనే ఇక్కడ మనకి ప్రపాదులు వారు రాస్తున్నారన్నమాట, భగవంతుడి సంతృష్టి చేయడానికి మనకి ఆస్తి కావాలి, అందం కావాలి, విద్య కావాలి అని అనుకోవడం తప్పు. మనకి భగవంతుడు ఏదైతే మనకి భగవద్గీతలో 9.26లో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయస్తి తదహం భక్తి ఉపృతం అశ్నామి ప్రయతాత్మనః. అలా ప్రేమతోటి భక్తితోటి నువ్వు నీరు పెట్టినా, పండు పెట్టినా, పువ్వు పెట్టినా, ఆకు పెట్టినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, స్వీకరిస్తాను అని చెప్తున్నారు. నేనేమో చూస్తాలే అని కూడా అంటలేదు, నేను తింటాను అని కూడా ఆయన చెప్తున్నారు అనమాట. ఇదే మనకి ఎగ్జాంపుల్ ఎట్లాగా భగవంతుడు ఎలాంటి కరుణ ఎలాదైనా తీసుకుంటాడు అని చెప్పడానికి ఇదన్నమాట. సో ఇక్కడ అందుకని భగవంతుడు ఏంటంటే ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే ప్రసన్నుడవుతాడు, సంతుష్టుడవుతాడు అని చెప్పేసి ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఎలా అయితే హరిభక్త విలాస్లో ఉంటుంది ఈ శ్లోక, మళ్ళీ మనకి అద్వైత ఆచార్య కూడా చైతన్య మహాప్రభువుని పిలవడానికి కూడా తులసి దళం మాత్రేనా ఆయన ఆ తులసి దళంతో ఆయన ఆఫర్ చేస్తారు. సో ఇక్కడ ఈ శ్లోక ఏంటి అంటే మనకి తులసి దళ మాత్రేన జలస్య చులికేనవ విక్రీణతే స్వం ఆత్మానం భక్తేభ్యో భక్తవత్సల. భగవంతుడు ఏంటి అంటే మనం ఎప్పుడైతే భక్తితోటి ఈ జలము తులసి కలిపి భగవంతుడికి అర్పిస్తామో భగవంతుడు ఆయన అమ్ముడుపోవడానికి రెడీ అవుతాడు. సో ఎగ్జాంపుల్ ఏంటి, రుక్మిణి రుక్మిణిది తులాభారం. ఆయన తులాభారం. ఎన్ని వేసినా బంగారు వేసినా తూగాడా, చివరికి ఏం వేస్తే తూగాడు, ఒక్క తులసి తులసి దళం. ఆకు. మళ్ళీ ఇన్ని గుట్ట కూడా పోయలేదు, ఒక్క ఆకు వేస్తే ఆయన తూగాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆయన అమ్ముకోవడానికి కూడా రెడీ అయిపోతాడు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడి యొక్క కరుణ గురించి ఎక్కువగా చెప్తూ ఉన్నారనమాట. అందుకే ఇక్కడ విద్య కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఆయన్ని చాలా ఈజీగా తృప్తిపరచొచ్చు నిన్ను అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో మనకి ఈ సెకండ్ శ్లోకాలో ఏంటి, భగవంతుడి యొక్క కరుణ, మనకి ఎటువంటి ధనము ఐశ్వర్యము అవసరం లేదు, చాలా సింపుల్గా ఈ ఆఫర్ చేసి కూడా భగవంతుడిని మనం తృప్తిపరచొచ్చు అనేది ఈ శ్లోకాలో చెప్తూ ఉన్నారనమాట. నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ. సరే. అథానయాపి నా భవత ఇజ్జయోరు భారభరయా సముచిత మర్దమిహోపల భామహే. అనేకమగు పూజా ద్రవ్యములతో నిన్ను మేము అర్చించితిమి, నీ కొరకై యజ్ఞం ఆచరించితిమి. కానీ నిన్ను ప్రసన్నుని చేయుటకు ఈ పలు ఏర్పాట్లు అవసరము లేదని మేము తలచుచున్నాము. హరే సో మళ్ళీ హరే కృష్ణ. ఇందాకేం చెప్పారు, నేను తృప్తిపరచడానికి సింపుల్ చాలు. సో ఇక్కడ ఏంటంటే మేము ఏమేమో పూజా ద్రవ్యాలు అరేంజ్ చేసి పెద్ద పెద్ద యజ్ఞం చేయడానికి దీని అంతటికీ కూడా చేస్తున్నాం, కానీ ఇవన్నీ అవసరం లేదు అని వాళ్ళు సిగ్గుపడుతున్నారు అనమాట. చిచ్చి ఎంత చెయ్యక్కర్లేదు అంటే మా దగ్గర భక్తి లేదు, మేము ఎంత ఏమంటారు ఆర్భాటాలు చేసి, ఇప్పుడు చూడండి కొంతమంది పూజ చేశారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు ఒక్కొక్కసారి ఫీలింగ్ వస్తుంటుంది, అబ్బా వీళ్ళు పూజ కన్నా షో ఆఫ్ ఎక్కువ ఉంది అని అనిపించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయా లేదా మీకు? మీకు ఎవరికి తగలేదా? మాతాజీ ఇప్పుడు అవే మాతాజీ, అసలు పూజ కంట ఫేస్బుక్ లో పెట్టాలి ఆ లైక్స్ కోసం, అంతే అలాగే చేస్తున్నారు మాతాజీ. డెకరేషన్, మించిపోయిన డెకరేషన్ చేయడము, దేనికి అంటే మనం వీడియోలు తీసి పెట్టాలి కదా, వాళ్ళు రెడీ అయిపోవడము. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు చూడండి, ఇప్పుడు మనకి ప్రసాదాలు కూడా మన వాళ్ళు చేస్తున్నారా? లేదు మాతాజీ, బయట ఇచ్చేస్తున్నారు. బయట ఇచ్చేసి తీసుకొచ్చి షో ఆఫ్ ఎంత పెడుతున్నారు. అక్కడ మనం ఏంటి రిటర్న్ భక్తితో గిఫ్ట్లు కూడా మనం మాతాజీ అన్ని అప్పుడు పాలల్లో నానేసి పెట్టినా చాలు భగవంతుడికి ఇష్టమే. మనం ఇన్ని 100 రకాలు తీసుకొచ్చి బయటివి తీసుకొచ్చి ఇక్కడ పెడితే భగవంతుడు తృప్తి చెందుతాడా?
సో అక్కడ కావాల్సింది ఏంటి? భక్తి అన్నమాట. సేమ్ వీళ్ళు ఇప్పుడు ఇదే ఫీల్ అవుతున్నారు. మేము ఇన్ని పూజా ద్రవ్యాలతో నిన్ను అర్పించాం కానీ, ఇదంతా ఆచరించాం కానీ, యాక్చువల్గా నిన్ను ప్రసన్నుడు చేయడానికి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఏదైతే పైన చెప్పామో దాన్ని భక్తితో అర్పిస్తే చాలు అనేది వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇదే ఇక్కడ ప్రపాదుల వాడు కూడా మనకి పంచభక్ష పర్వాణాలు ఇవన్నీ కూడాను ఇప్పుడు తినాలి అని లేదనుకోండి, ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉంది అస్సలు తినాలని లేదు, వాడికి నిజంగా తీసుకెళ్ళి మనం పంచభక్ష పర్ణాలు పెడితే ఏం చేస్తాడు మాతజాడు? తినగలుగుతామా? అసలు తినే మూడే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాడి ముందు తీసుకొచ్చి ఇన్ని 56 రకాలు పెట్టేసి తిను తిను అంటే ఎలా ఉంటుంది? వాడికి ఏం విలువ ఉండదు వాటి మీద. నిజంగా ఆకలి ఉన్న వాడికి తీసుకెళ్ళి ఒక మంచినీళ్ళు ఒక పండు ఇచ్చినా ఆ రుచి ఎక్కువగా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు అనమాట. భక్తి ప్రేమ అనురాగం అనేవి లేకుండా మనం ఎన్ని చేసినా కూడా వ్యర్థమే అవి. భగవంతుడికి ఏంటంటే ఆయన పరిపూర్ణుడు. మనల్ని అంతేకాకుండా మనకి ఏం చెప్తాము? భగవంతుడికి నిజంగా ఏమైనా కావాలా? మనం ఇచ్చే పండు మనం ఇచ్చే ఆకు కోసం కావాలా? ఎదురు చూస్తా ఉన్నాడు. ఈరోజు రసరాణి మాతాజీ నాకు పొద్దున్నే పాలు పెడుతుంది, లేకపోతే లైఫ్లో నాకు పాలే లేవా భగవంతుడికి? హరే కృష్ణ. ఆయన ఆత్మారాముడు, ఆయన పరిపూర్ణుడు, ఆయనంతటా ఆయనే సంతృష్టి చెందగలడు. కానీ మన మీద కరుణతోటి పూన్లే పాపం పెడుతుంది, ఏదో భక్తితో పెడుతుంది, శుచి శుభ్రత ఉన్నా లేకపోయినా నేను తీసుకుంటానులే అనేసి ఓ రసరాణి ఇచ్చిన పాలు ఆయన ఆయన అలా కళ్ళు ఆయన దాని మీద వేసి నేను తీసుకున్నాలేమ్మా ఇంకా తీసుకెళ్ళి నువ్వు తాగిపోమ్మా అని చెప్పేసి ఎలా అయితే మన పిల్లలకి మనం యాక్షన్ చేస్తామో అలాగే పాపం యాక్షన్ చేసి మనకి ఇస్తూ ఉన్నాడు అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో భగవంతుని తృప్తిపరచడానికి భక్తి తప్ప ఇంకో ఏమీ అవసరం లేదు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకే వాళ్ళ ఋత్వికులు వాళ్ళ పశ్చాత్తాపంతో చెప్తూ ఉన్నారు, మేము ఇన్ని చేశాము, ఇన్ని పూజా ద్రవ్యాలు కూడా అవసరం లేదు, కానీ ఉండాల్సిన భక్తి మేము లేకుండా చేశామయ్యా నీ పూజ అని చెప్పి ఫీల్ అవుతున్నారు అనమాట. ఎయిట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాధా మాతాజీ. హరే కృష్ణ. ఆత్మనా ఏవాను సవనామజ్ఞసా వ్యతిరేకేన భూయమానశేషా పురుషార్థ స్వరూపస్య కింతు ఏంటి మాతాజీ? పురుషార్థ స్వరూపస్య పురుషార్థ స్వరూపస్య కింతు నాతాశిష ఆశాసానాన మేతదపి సంరాధన మాత్రం భవితుమర్హతి. హరే కృష్ణ. సమస్త పురుషార్థములు ఐశ్వర్యములు నీ యందు ప్రత్యక్షమగును, పరిపూర్ణమగును, అప్రతిహతమగును, అనంతముగాను వృద్ధి అగుచున్నవి. అశేషమగు సుఖానందమే నిస్సందేహముగా నీ స్వరూపమై ఉన్నది. కానీ ఏనాథ మేమెల్లప్పుడు భౌతిక భోగ వాంఛితులమై యుందుము. ఈ పూజా ద్రవ్యములన్నీయును మా లాభము కొరకే ఉద్దేశింపబడినవి, కానీ నీ కొరకు కాదు. వాని ద్వారా మేము నీ ఆశీర్వాదమును పొందగలము. ఈ యజ్ఞములన్నీయును మా కోరికల కొరకే నిర్వహింపబడుచున్నవి, కానీ వాస్తవమునకు వీని అవసరము నీకు లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడికి ఏంటంటే మనం ఏవైనా ఆఫర్ చేసినా వాటితోటి భగవంతుడికి ఏమీ లేదు. యాక్చువల్గా మన లాభం కోసమే మనం చేస్తాము అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఇందాక ఏం చెప్పారు? భగవంతుడి కరుణతోటి ఆయనకి మనము యాక్సెప్ట్ చేస్తాడు. ఏంటి? చిన్న మనము గడ్డి పరక పెట్టినా, ఆకు పెట్టినా, లేత ఆకు పెట్టినా, తులసి దళంతో నీళ్లు అప్పుడు ఇచ్చేసినా కూడా ఆయన తీసుకుంటాడు.
సో భక్తితో ఉన్నదే ఇంపార్టెంట్ అనేది, నీకు ఈ రకరకాల పూజా ద్రవ్యాలతో చేయాల్సిన పని లేదు అని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. సో ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఎందుకు అది చెప్తున్నాము అనేది రీజన్ కూడా ఇస్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క దినదినాభివృద్ధి ఎలా ఉంటుంది అంటే ఆయన అనంతంగా వృద్ధి చెందుతూనే ఉంటాడు. దానికి ఎక్కడా కూడా ఇది లేదు, ఆగిపోవడం అనేది అప్రతిహతంగా అంటే అడ్డంకు లేనిదనమాట. నిరాటంకంగా ఆయనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఏమంటే మనం అలాంటి ఆ భగవంతుడిని చూస్తే మనకి ఆయనకి ఆనందమే కలుగుతుందంట. అశేషముకు సుఖానందమే నిస్సందేహంగా నీ స్వరూపానికి సచ్చిత్ ఆనంద. ఆయన ఎప్పుడు కూడా సత్ చిత్ ఆనంద అనమాట. సో ఆయన ఆనందము, ఆయన వృద్ధి చెందడం అనేది ఎప్పుడు కూడా ప్రతిక్షణము పెరుగుతూనే ఉంటాయి తప్ప పరిపూర్ణంగా మనలాగా ఒకరోజు బాగుంటే ఒకరోజు డల్గా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఏమీ ఉండవు అని చెప్పారు. కానీ ఏం చెప్తున్నారు, మేమెప్పుడు కూడా భోగవాంఛితులు, ఏదో కోరిక ఉంటుంది మాకు. సో ఇవన్నీ కూడా మేము ఎందుకు ఆఫర్ చేసామయ్యా అంటే మా లాభం కోసమే ఇవన్నీ, యాక్చువల్గా నీ కోసం కాదు. ఏంటంటారు, ఏం లాభం మనకి? ఇప్పుడు మనం రోజు పూజ చేస్తున్నాము, ఆఫర్ చేస్తున్నాము, ఏం లాభం మనకి? ఏదో కోరిక అతని లేకపోతే తాలూకా ఆయన కరుణ మన దగ్గర మీదకి వస్తుంది కదా, అతని ఏది ఆశీర్వాదం లేకపోయినా మనకి భగవంతుడు ప్రత్యక్షం అయిపోయి వరం ఇచ్చేసి మన ఆయన దగ్గర తీసుకెళ్తాడు, అది కూడా లాభమే కదా మనకి. పోనీ వాంఛ కోరిక ఏమీ కోరట్లేదు అనుకోండి, ఓకే. ఇప్పుడు కోరుకునే వాళ్ళకైతే భగవంతుడు సంతృష్టి చెంది నాకు మంచి చేస్తాడు, అందుకని నేను మంచి చేయాలి ఇంకొకరికి, లేకపోతే నేను రోజు పూజ చేయాలి, నేను ఇది చెయ్యాలి అనుకొని చేస్తూ ఉంటారు. సో అదేంటంటే మేము యజ్ఞం చేసినా మా లాభం కోసమే, నువ్వు అది తీసుకొని నువ్వు ప్రత్యక్షం అయ్యి నువ్వు మళ్ళీ కూడా మాకు వరాలు ఇస్తావు అనేసి కింద మనకి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అందుకని ఏంటి అంటే మేము ఇవన్నీ కూడాను యాక్చువల్గా మా కోసమే, మాకు ఒక కోరిక ఉండి దానికోసం మేము చేసుకుంటున్నాము. వీటన్నిటికీ కూడా నీకేమీ అవసరం లేదు, నువ్వు ఆత్మారాముడివి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అయితే మనకి కిందంతా కూడా ప్రపాదులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఇప్పుడు మనము పెద్ద పెద్ద టెంపుల్స్ కడుతున్నాము అని అనుకుంటాము, కానీ ఎవరికి లాభం అంటారు పెద్ద పెద్ద టెంపుల్స్ కడితే? నిజంగా భగవంతుడు ఆనందపడతాడా పెద్ద టెంపుల్ కట్టి కూర్చోబెడితే? మన కోసమే మాతాజీ, మన కోసమే, ఇప్పుడు భక్తుల ఎంతమంది అంటా కోసం. ఉంటారు, ఎందుకో ఎంతెంత పెద్ద పెద్ద పూజలు, ఎంతెంత పెద్ద పెద్ద టెంపుల్స్ ఎందుకో, దీని బదులు ఒక 100 మందికి చక్కగా ఫుడ్ పెట్టొచ్చు కదా, ఈ ఇస్కాన్ వాళ్ళు డబ్బులంతా వేస్ట్ చేస్తున్నారు. ఈ పదం మనం విన్నామో లేదా ఎన్నిసార్లు? చాలా సార్లు విన్నాం మాతాజీ. ఎన్నిసార్లు వింటాము. కానీ ఎందుకు? ఏంటంటే నువ్వు డబ్బు సాయం చేస్తే ఆ రోజుకే వస్తుంది. ఈ టెంపుల్ కట్టి వాళ్ళు ఒక్కసారన్నా భగవంతుడి యొక్క నామం తీసుకుంటే అది ఎన్నాళ్ళు పనిచేస్తుంది వాడికి? నెక్స్ట్ జీవితం జన్మకు కూడా పనిచేస్తుంది వాడికి. జన్మ పని చేస్తుంది మాతాజీ. ఆహా. ఈ జ్ఞానం లేకుండా మాట్లాడితే ఇది చేస్తారు అది చేస్తారు అని మనల్ని అంటూ ఉంటారు. సో అదే ఇక్కడ ఈ శ్లోకం చెప్పాలన్నమాట, భగవంతుడికి ఏమీ వద్దమ్మా, ఈ టెంపుల్ కడితే దీని ద్వారా ఏంటి, నా డబ్బులు కొంచెం ఆ టెంపుల్లో వెళ్ళిందనుకో నాకు కొద్దిగా పుణ్యం వస్తుంది, భగవంతుడు సంతృష్టి చెందుతాడు, ఏదో కొంచెం నాకు ఇస్తాడు, దానికి కూడా నాకే లాభం. అంతేగాని భగవంతుడికి వచ్చే లాభం ఏం లేదు. ఆయన నువ్వు ఎక్కడ పెట్టినా ఉంటాడు, ఆయనే ఒక పెద్ద భవనం సృష్టించుకొని ఆయన ఉండలేదా? నువ్వు నేను కడితేనేనా, నువ్వు నేను ఫుడ్ పెడితేనేనా ఆయన ఉండేది? నువ్వు ఏమీ లేకపోతే ఆయన వసతి ఆయనే అరేంజ్ చేసుకోగలడు అనమాట. అది ఇక్కడ మెయిన్గా కింద మనకి ప్రపాదుల వారు కూడా మనం ఎక్కువగా ఏంటి అంటే సకామ కర్మలు అనేవి చేస్తాము. అవి దేనికోసం అంటే మనకి ఎటువంటి పాపాలు అవి రాకుండా ఉండడానికి. అందుకని ఏంటంటే మనం ఏ పని చేసినా మనకి కర్మబంధన అనేది ఉంటుంది. సో ఆ కర్మబంధన ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఏంటంటే భగవంతుడి ప్రీత్యర్థం అనే పనులు చేయాలి అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు. సో ఆలయం కట్టించి 1,00,000 రూపాయలు ఇచ్చినా అది మనకే లాభం తప్ప భగవంతుడికి ఏమీ లేదు అనేది మనకి ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ కర్మ ఫలాల నుంచి మనం డబ్బులు ఉపయోగించి మనం టెంపుల్ కట్టామనుకోండి, కర్మ ఫలాల నుంచి బయటపడతాము. లేదా మనము ఇంకా ఏదైనా మంచిగా ఏమంటారు, ఏదైనా పూజలు పాట ఇవన్నీ చేసామనుకోండి, అది భగవంతుడు ప్రసన్నుడై మనకి ఏదైనా వరం ఇస్తాడు కదా, అక్కడ కూడా మన లాభమే అనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు, ఇది భగవంతుడి కోసం కాదు మన కోసమే అని
చెప్పేసి. కాకపోతే ఏంటంటే మనం శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదమును పొందగలిగిన సో చిత్తం పరిశుద్ధమై భగవద్ధామం వెళ్ళటకు మనకు యోగ్యులమవుదుము. సో ఇవి భగవంతుడిని తృప్తిపరచడానికి ఏదైనా చేసినా భగవంతుడు మనకి ఆశీర్వాదం ఇస్తే దాని ద్వారా మన హృదయంలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా పోయి మనం భగవంతుడి మీద దృష్టి పెట్టగలుగుతాము. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక యోగ్యత సంపాదించుకుంటాము అనేసి మనం ఈ పనులు చేయాలి తప్ప భగవంతుడి కోసం కాదు అనేది మనకి ప్రపాదుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో ఈ రోజుకి ఇది లాస్ట్ చెప్పేసి ఆపేస్తాను. ఓకే. హరే కృష్ణ మాత ఎవరు చదువుతుంది అది. హరే కృష్ణ మాత యా, చదువుతానండి. జయశ్రీ మాత చదవండి. సత్యతా బాలిశానాం స్వయమాత్మనః శ్రేయః పరమ విదుషాం పరమ పురుష ప్రకర్ష కరుణయా స్వమహిమాసం మహిమానం 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 చాపవర్షాఖ్యాం ముపకల్పయిష్యాన్ స్వయం నాపచిత ఏవేతరవదిహో ఫలక్షితః. దేవదేవ వాస్తవమునకు జీవిత లక్ష్యమును ఎరుగని వారమైనందున ధర్మము, అర్థము, కామము, మోక్షముల నిర్వహణమున పూర్తిగా జ్ఞానహీనులమై ఉన్నాము. పూజను గ్రహించువాని చందనమున స్వయముగా అరుదించినప్పటికీ నిజమునకు మాకు దర్శన మొసగుటకే నీవు ఇచ్చట ప్రత్యక్షమైతివి. మా ప్రయోజనమును లాభమును సిద్ధింపజేయుటకు మరియు అపవర్గమనడి స్వయమహిమను స్వీయ మహిమను మా కొసగుట్టకు సమృద్ధిగా ఏ నిర్హేతుక కరుణను చూపి ఇచటకు అరుదించితివి. అజ్ఞానవశమున మేము యుక్తముగా అర్పింపకున్నను నీవు ప్రత్యక్షమైతివి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు మరి ఎందుకు భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు అంటే మరి నువ్వు ఏదో కోరికతోటి భక్తి లేకుండా కూడా చేసావు అంటే మరి ఇక్కడ భగవంతుడు ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు అంటే నువ్వు నీ యొక్క నిర్హేతుక కరుణ చూపించడానికి మా దగ్గరికి ఇక్కడికి వచ్చి చెప్పావు. ఎందుకంటే మేము యజ్ఞం చేశాము, దాంట్లో భక్తి లేదు, అయినా కూడా నువ్వు భక్తవత్సలుడు కాబట్టి నువ్వు నీ యొక్క కరుణతోటి నిర్హేతుక కరుణ, ఇది మెయిన్ అన్నమాట, మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ మనం ఏంటి, మనకి జీవిత లక్ష్యం ఏంటి అసలు ఫస్ట్ చెప్పండి. మన జీవిత లక్ష్యం ఏంటి? భగవంతుడు చేరుకోవడం, భూలోకం చేరుకోవడం, లేకపోతే భగవంతుడి సేవ అన్న మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. సేవ. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అనమాట. సో ఆ లక్ష్యాన్ని మనం ఎరగం, మనకి తెలియదు. మనకి ఇక్కడ లక్ష్యం ఏంటి, మనకి మన పిల్లల్ని చదివించుకోవడం, పెద్ద చేసుకోవడం, వాళ్ళని ఒక పెద్ద మంచి పోస్టుల్లో చూడడము, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడము, ఇవే మనకి ఒక పెద్ద టార్గెట్లు అనమాట. ఏ టార్గెట్ పోతే ఆ టార్గెట్ తర్వాత మన దాకా ఏముంటుందని, అబ్బా మా పిల్లోడికి జాబ్ వచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే, సెటిల్ అయిపోయినట్టే అంటున్నాను. ఇప్పుడు అబ్బా వాడికి పెళ్లి చేసేస్తే సెటిల్ అయిపోయినట్టే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమనుకుంటాం, పిల్లలు పుడితే అబ్బా పిల్లలు కూడా సెటిల్ అయిపోతే బాగుంది. ఇప్పుడు మా అమ్మ అంటుంది అనమాట, అయ్యో నేను మా పిల్లోడు పెళ్లి చూసిన దాకా మనోడు పెళ్లి చూసిన దాకా ఉంటానా అని అనుకుంటూ ఉంటుంది. ఎక్కడికి పోతావులే నువ్వు బాగానే ఉంటావులే అని చెప్తూ ఉంటా అనమాట. అంటే చూడండి, అంటే డిజైర్స్ ఒకదాని తర్వాత ఒకటి దానికి అనంతం అనమాట. ఇవి మనకి ఇక్కడిక్కడివి అసలైన డిజైర్ లేదు. భగవంతుడి జన్మ వద్దు, ఇంకా మేము భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ కష్టాలన్నీ నాకు వద్దు బాబా, నేను వెళ్ళిపోయి అక్కడే ప్రశాంతంగా ఉండాలి, ఎక్కడున్నా నాకు భగవంతుడి సేవ ఉండాలి, ఇవి కాదు. నేను పిల్లోడి పెళ్లి చూస్తాను, పిల్ల పెళ్లి చూస్తాను. ఇప్పుడు మా అక్కల అమ్మాయికి అబ్బాయి పుడితే వాడికి కూడా పెళ్లి చేయాలనే మా అమ్మకి ఇదన్నమాట. అది కానీ అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం ఏంటంటే మా అమ్మ భక్తి పాటలు పాడడము, టెంపుల్స్కి వెళ్ళడము ఇవి చేస్తూ ఉంది. సో ఇప్పుడు మా ఇంట్లో మళ్ళీ ఇంకొక ఆమె తయారైపోయింది ఇంట్లో అనేసి మళ్ళీ ఇంకోటి మొదలైంది అనమాట. సో మా అమ్మ వాళ్ళందరూ ఎన్నా అనుకున్నామ్మ, ఇది నువ్వు చేసుకో హ్యాపీగా ఆనందంగా, లేకపోతే ఊరికి ఆ టీవీ చూస్తూ ఉంటావు, టీవీని పగలు కొట్టేస్తావు, కళ్ళు పోతాయి అని చెబుతుంటే ఇదే బాగుందమ్మా నాకు, నేను వెళ్తున్నానులే అని చెప్తుంది అనమాట. సో మొన్న కూడా ఏకనామానికి ఏదేదో ఊర్లు కూడా వెళ్తుంది. సో అది హ్యాపీగా ఉంది, ఆమెకి హ్యాపీగా
ఏముంది, నాకు అమ్మయ్య వినడానికి హాయిగా ఉంది. లేకపోతే ఇంతకుముందు వాళ్ళకి పెళ్ళయిందా, ఇది అయ్యిందా, అది అయ్యిందా, ఈ గాసిప్స్ ఇవన్నీ చెప్తూ ఉండేదన్నమాట. అవి నేను నో అని వినకుండాను ఉండలేను. ఆ పరిస్థితి అనమాట నాది. వాళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు పోతారులే అన్న వాళ్ళు చెప్పకుండా ఉంటారు కదా! మనం ఫోన్ చేస్తే చెప్తానే ఉంటారు. సో, ఈ విధంగా ఏంటంటే మనకి జీవిత లక్ష్యాన్ని ఎరగక మనం ఎంతసేపటికి ధర్మ, అర్థ, కామ, మోక్షాల వైపే మనము పూర్తిగా ఉన్నాం. ఎందుకంటే మనకి మనకి అసలైన జ్ఞానం లేదు. అందుకని మనం ఎంతసేపు దీని వైపే ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఇక్కడ మాకు దర్శనం వేయడానికే నువ్వు వచ్చావు. లేకపోతే ఇందాకే చెప్పారు కదా, ఇప్పుడు మేము ఈ పూజా ద్రవ్యాలన్నీ అందుకోవడానికి ఆయన రావాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ మాకు దర్శనం వేయడానికి మాత్రమే నువ్వు వచ్చావు అని చెప్పేసి, ఇది ఎవరికి లాభం అంటే మాకే లాభము. దీనికి ఏంటి అంటే నీ నిర్హేతుక కరుణ అనేది ఇక్కడ మాకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అందుకని అజ్ఞానవశమున మేము యుక్తముగా అర్పింపకున్నాను అంటే ప్రాపర్గా పూజ చేయలేదు అయినప్పటికీ కూడా నువ్వు ప్రత్యక్షమయ్యి నీ నిర్హేతుక కరుణను చూపిస్తున్నావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ ఈ కలియుగంలో మనకి ఏ విధంగా భగవంతుడు కరుణ చూపించాడు అంటే అర్చా విగ్రహ రూపంలో మనకి భగవంతుడు వచ్చాడు. లేకపోతే ఎక్కడ ఏ ఊరు వెళ్తే మనకి ఎక్కడ టెంపుల్ లేదు చెప్పండి, అర్చా విగ్రహం రూపంలో. ఇప్పుడు మన జగన్నాథ రథయాత్ర ఆయన ఎందుకు బయటకు వస్తాడు ఎవ్రీ ఇయర్? ఎవరి కోసం అంటారు? మన కోసమే కదా మన మాతాజీ. కోసమే. లేకపోతే ఆయనకి ఏం పని పాపం? ఆ తాళ్ళు పట్టుకొని లాక్కొని పొదేసి తీసుకొచ్చి దాంట్లో పడేసి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. ఏమైనా సరదానా భగవంతుడికి? పోన్లే ఇలా అన్న నన్ను అందరూ చూస్తారు అని ఆయన కరుణతోటి బయటకు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ పూరిలో విదేశీయులకు కానీ ముస్లిమ్స్కి కానీ లేదు. ఈ టైంలో మీరు వచ్చి అందరూ చూసుకోండి నన్ను అనేసి ఆయన ఆ విధంగా చూపిస్తూ ఉన్నారనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా మనందరి కోసం భగవంతుడు ఈ అర్చా విగ్రహ రూపంలో ప్రతి ఒక్క టెంపుల్లో కూడా వచ్చి మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. సో మనం ఏంటంటే మనం అజ్ఞానవశం వైపు ఏదో దేవుడు ఉన్నాడు అని అలా చేసేసి మనం వచ్చేస్తూ ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఈరోజు ఇక్కడితోటి మనం ఏం చేద్దాము, 10వ శ్లోకం నుంచి రేపు చెప్పుకుందాం. సో ఇప్పటి వరకు కూడా మనం నేర్చుకుంది ఏంటి, 1 నుంచి 3 శ్లోకాల్లో చూసాము అంటే నాభి మేరుదేవికి పిల్లలు లేరు. సో వాళ్ళు ఏంటి అంటే యజ్ఞం చేద్దాము అనేసి నాభి అంటనే రెడీ అయిపోయాడు. సో ఆమె మేరుదేవి కూడా ఆయన్ని ఫాలో అయిపోయింది. సో భార్యగా ఆమె పతివ్రతగా ఆయన్ని ఫాలో అయ్యి ఆమె ఆ పూజా విధానంలో కూర్చుందనమాట. సో వాళ్ళు ఎలా అయితే ఎవరికి చేశారు, విష్ణుకే చేశారు. ఎందుకంటే ఆయనే యజ్ఞభోక్త కాబట్టి భగవంతుడికి వాళ్ళు ప్రేయర్ చేశారనమాట. సో దానికి భగవంతుడు వాళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు. సో 7 పనుల ద్వారా భగవంతుడి యొక్క కరుణ సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. మనం సరిగ్గా చేసినా చేయకపోయినా కూడా భగవంతుడి కరుణ చూపించాలి అనుకున్నప్పుడు ఆయన చూపిస్తాడు. ఎందుకంటే ఆయన భక్తవత్సలుడు అనేది మనకి చెప్పారు అనమాట. ఆ తర్వాత భగవంతుడి యొక్క అలంకరణ ఎలా ఉందంటే ఆయన స్వయంగా రావడము, ఆయన యొక్క అలంకరణ చూసి వాళ్ళు భగవంతుడిని చక్కగా నమస్కరించడము, ఆయనకి స్తుతించడం మొదలు పెట్టారు. అక్కడ 4వ శ్లోకం నుంచి మనకి ఈ విధంగా స్తుతి అనేది మొదలవుతుంది అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే మేము నీ యొక్క సేవకులమి మేము అని చెప్పేసి భగవంతుడి యొక్క పరిపూర్ణుడు ఆయన దివ్యత్వం గురించి చెప్పి ఓన్లీ యొక్క నీని ఏ విధంగా మేము తెలుసుకోగలం అంటే ఆచార్యుల ద్వారా కానీ, ప్రామాణికంగా ఆచార్యుల ద్వారా కానీ, వేదాల ద్వారా కానీ మాత్రమే నేను తెలుసుకోగలుగుతాము. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే నీ యొక్క నామము రూపము అనేది పరమ మంగళమైన కార్యక్రమం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ శ్లోకాలో భగవంతుని తృప్తిపరచడం అనేది చాలా ఈజీ అనేసి సింపుల్. ఏ విధంగా సింపుల్ అంటే ఆయనకు ఒక చిన్న గడ్డి పరక కానీ జలమును కానీ ఇస్తే సరిపోతుంది అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలు వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏంటి అంటే మన భగవంతుడికి ఏమీ కూడా అవసరం లేదు. పూజలు ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. కావాల్సింది ఏంటి అంటే భక్తి శ్రద్ధ మాత్రమే కావాలి అని చెప్పేసి. కాకపోతే ఇవన్నీ మనం చేసేది ఏంటి అంటే మన కోసమే మనం ఇవన్నీ కూడా భగవంతుడికి అర్పిస్తాము. అదర్వైజ్ భగవంతుడికి అవేవి కూడా అవసరం లేదు అనేది మనకి లాస్ట్ 9వ శ్లోకాలు ఏంటంటే భగవంతుడు మరి ఇవన్నీ చేయకపోయినా ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు అంటే ఆయన యొక్క కరుణను చూపించడానికి మన మీద ఆయన యొక్క నిర్హేతు కరుణను చూపించడం కోసం ఆయన స్వయంగా ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ మనకి 16 శ్లోకాలు ఇంకా 6 శ్లోకాలు ఉన్నాయి. ఈ 6 శ్లోకాలు ఇంకా ఏమేమి పాయింట్లు చెప్తారో విందాము.